గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు ఫీజు రింబర్స్మెంట్ను సక్రమంగా చెల్లించకుండా వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని, బకాయిల భారాన్ని తమకు వారసత్వంగా మిగిల్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. గత ప్రభుత్వం మిగిల్చిన సమస్యలను ఒక్కోటి పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. అందులో భాగంగానే ప్రైవేటు కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా భారమైన టోకెన్లకు సంబంధించి 600 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు. మిగిలిన పెండింగ్ బిల్లులను ప్రతి నెల ఎంతో కొంత ఇవ్వాలని సర్కారు నిర్ణయించిందని, అందుకు 2 రోజుల పాటు చర్చలు జరిపామని పేర్కొన్నారు. భవిష్యత్తులో బోధన రుసుముల చెల్లింపులకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని సామఖ్య సూచించిందని, అందుకు ప్రభుత్వం అంగీకరించిందని భట్టి తెలిపారు. ఫీజు రింబర్స్మెంట్లో హేతుబద్ధత కోసం కమిటీ వేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేశామని, 2-3 రోజుల్లో ఉన్నతాధికారులు కళాశాలల ప్రతినిధులతో కమిటీ వేస్తామని తెలిపారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే టోకెన్లు ఉన్నాయో ఆ టోకెన్లకు సంబంధించినటువంటి వరకు దాదాపు 600 కోట్ల రూపాయల వరకు త్వరితగతిన ఆ నిధుల్ని విడుదల చేయాలని, ఆ తర్వాత భవిష్యత్తులో కూడా మిగతా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ప్రతి నెల ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సభ్యులు, సహచరులు, ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఆలోచన చేసి ఈ నిర్ణయం చేసి ఈరోజు యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఈరోజు సుదీర్ఘంగా ఈరోజు చర్చించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకు సంబంధించినటువంటి సమస్యల్ని, ఆయా కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ సమస్యని సానుకూలంగా పరిష్కరించాలని, అది భారమైనప్పటికీ ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా సానుకూలంగా వారందరితో చర్చించి విద్యార్థి లోక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారి ఫీజు